అమెరికాలో మరో తెలుగు యువతి హత్య. ప్రేమ పేరుతో నమ్మకం, చివరికి దారుణమైన అంతం. అమెరికాలో నివసిస్తున్న 27 ఏళ్ల తెలుగు యువతి నిఖితారావు గొడిశాల దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఇప్పుడు భారతదేశంతో పాటు అమెరికాలో కూడా సంచలనం సృష్టిస్తోంది. నిఖితారావు గొడిశాల అమెరికాలోని కొలంబియా నగరంలో వేద హెల్త్ అనే సంస్థలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 31 తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన మొదలైంది. జనవరి 2న ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ నిఖిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా కొలంబియాలోని అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో నిఖిత మృతదేహం లభించింది. ఆమె శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. డిటెక్టివ్ల అంచనా ప్రకారం డిసెంబర్ 31 రాత్రి 7 గంటల తర్వాతే నిఖితను హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే నిఖిత కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన అదే రోజున అర్జున్ శర్మ భారత్కు పారిపోయాడు. ఈ కేసులో హువార్డ్ కౌంటీ పోలీసులు అర్జున్ శర్మపై ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ మర్డర్ కేసులను నమోదు చేశారు. అతడిని అరెస్టు చేయడానికి అమెరికా పోలీసులు ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్తో కలిసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అర్జున్ శర్మపై ఇంటర్పోల్ రెడ్ నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. భారత్, అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉన్నప్పటికీ నిందితుడిని తిరిగి తీసుకురావడానికి నెలల తరబడి చట్టపరమైన, దౌత్యపరమైన ప్రక్రియలు జరగాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం నిఖిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. ఇక ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణమైతే ఇంకా తెలియరాలేదు మరియు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కాగా నిఖిత గొడిశాలది సికింద్రాబాద్గా తెలుస్తుంది. అయితే ఈమె హత్య ప్రేమ పేరుతో నమ్మకాన్ని ఎంత దారుణంగా ద్రోహం చేయొచ్చో చూపిస్తుంది.